అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనమందరం కూడా ఎక్కడ జీవిస్తున్నాం? లోకంలో జీవిస్తున్నాం, కుటుంబంలో జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. అందరి కుటుంబాలునే కదా. అది కుటుంబంలో మనమందరం కూడా సంఘంలో సహవాసం, కుటుంబంలో సహవాసం, సమాజంలో సహవాసం. అంటే సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్ లో అంటారు నో మ్యాన్ ఇస్ ఎన్ ఐలాండ్ అంటారు. మనిషి ఒక్కడే ఎక్కడ ద్వీపకల్పం అంటారు తెలుగులో. ఐలాండ్ అంటే ఏంటి? ద్వీపకం. సముద్రం చుట్టూ నీరు ఉంటుంది. ఒక పక్కన ఏముంటది? భూమి ఉంటుంది. దాన్ని ఏమంటారు? మూడు పక్కల నీళ్ళు ఒక పక్కన భూమి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ద్వీపకల్పం అంటారు, ఐలాండ్స్. అంటే మనిషి ఆ ఐలాండ్ లో ఉండడం, ఒంటరిగా ఉండడం, ఒకరి మీద ఇంకొకరు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఆధారపడడాన్ని ఏమంటామంటే ఫ్రెండ్షిప్ అంటాం. కొన్నిసార్లు స్నేహం, ఇరుగు పొరుగు వారితో మనం స్నేహం చేస్తాం, ఉద్యోగ స్థలాల్లో స్నేహం చేస్తాం, పనికి వెళ్ళినప్పుడు మనకి స్నేహితులు ఉంటారు. అయితే మరి ఈ రోజున నీతో స్నేహం చేయటానికి నిన్ను ఒకరు పిలిచారు. ఎవరైనా? యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. అంటే ఈ స్నేహానికి ఇంకొక పేరు ఏంటంటే సహవాసము. ఏంటండి? సహవాసం. మన సహవాసం ఎవరితో చేయాలి? మన సహవాసం యేసు ప్రభువుతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 22వ అధ్యాయము కొన్ని మాటలు ఇక్కడ నుంచి జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 24వ ఒకసారి 21వ వచనం. 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీకు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే సమాధానము. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. మన బీపీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం కలుగుతుంది? మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేయడం మనుషులకి ఎంతైనా కానీ అవసరం. ప్రార్థన లేని జీవితము ఏమవుతుందంటే పతనానికి దారి తీస్తూ ఉంది. మొక్కకు ఏ విధంగా గాలి, నీరు, వెలుతురు అంటే సూర్యరశ్మి ఏ విధంగా అవసరమో ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రార్థన, వాక్యము, సహవాసము కావాలి. ఈ మూడు లేనప్పుడు మనిషి ఏమవుతాడంటే పతనమైపోతాడు. ప్రార్థన లేని జీవితం ఊపిరి లేనటువంటి బాడీతో సమానం. ఊపిరి లేకపోతే మనల్ని ఏమంటారు? మనిషి అంటారా? ఏమంటారు? శవం అంటారు. ఊపిరి ఉంటేనే మనల్ని మనిషి అంటారు, ఊపిరి లేకపోతే శవం అంటారు. అలాగే ప్రార్థన ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? సమాధానం కలిగి శాంతంగా నీతో గడిపే ప్రతి క్షణము ఏమాగదు? ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అంటే దేవుడితో గడిపే ప్రతి ఒక్క క్షణము కూడా నీకేమిస్తుందంటే ఆనందాన్ని ఇస్తూ ఉన్నది, సంతోషాన్ని ఇస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సమయం ఎవరితో గడుపుతారు? వాళ్ళ ఫ్రెండ్స్ తో గడుపుతారు. స్నేహం అంటే వ్యర్థమైనటువంటి పనులు చేయడానికి సమయం అంతా కూడా వెచ్చిస్తారు. అదే కొంతమంది పెద్దవాళ్ళు ఫోన్లో గడుపుతూ ఉంటారు, కొంతమంది టీవీ సీరియల్స్ లో గడుపుతారు, కొంతమంది సినిమాతో గడుపుతారు. మనమైతే
దేవునితో సమయం గడపడానికి తీర్మానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మన యొక్క సమయం ఎవరితో గడపాలి అంటే దేవునితో గడపాలి. మన సహవాసం ఎవరితో చేయాలంటే దేవుడితో సహవాసం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. అంటే నీకు సమాధానం రావాలంటే నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. ఈ రోజున సంఘము అంటే సహవాసము. ఇది ఆదిమ సంఘం ఏం చేసిందంటే వారికి కలిగిన సమస్తాన్ని కూడా వేసి వచ్చిందంతా కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. దేనికోసం పెట్టారు? వాళ్ళ ఇంట్లో వంటలు వండుకునేవాడు. వంటలన్నీ కూడా తీసుకొని సంఘంలో తీసుకుని వచ్చి షేర్ చేసుకుంటూ పంచుకుంటూ ఉండేవాడు. దేవుడి స్తోత్రం. అంటే ఇక్కడ ఏ భేదాలు లేవు. నువ్వు మటన్ కర్రీ వండినా, చికెన్ కర్రీ వండినా, సాంబార్ చేసినా, పచ్చిపులుసు చేసినా అందరూ ఈక్వల్ గా సమానంగా పంచుకున్నారు. ఆ యొక్క ఆహారంలో ఎలాంటి భేదం లేదు. వారికి వచ్చిన ఆదాయంలో ఏ భేదం చూపించలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీసుకోండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. వీరు అంటే ఎవరండి? అక్కడ వీరు అంటే ఎవరంటే 3000 మంది. ఎవరు? 3000 మంది. 3000 మంది ఎవరు అంటే ప్రభువులు కడగబడిన వారు, బాప్తిసం పొందిన వారు. దేవుని స్తోత్రం. ఆ పై వచ్చిన చూడండి, ఇంకను అనేక విధమైన వచనాలు 38 చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ కూడా హెచ్చరించిన తర్వాత ఏమి జరిగిందంటే, ఆయన హెచ్చరించిన తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని 41 వచ్చి చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఒక గొప్ప మార్పు సమాజంలో. పేతురు గారి యొక్క మాటలు విని, అంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభువారు. ఆయన పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందనంటే ఎవరు పట్టించుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క మాటలను, ఇదిగో మేము కన్నులారా మేము ఎవరికైతే సహవాసం చేశామో, ఎవరి శిష్యులుగా అయితే పిలువబడ్డామో, ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను మెస్సయ్యగాను భూమి మీదకి వస్తే మీరెవరు కూడా ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మాతో చెప్పిన ప్రకారము, ఆయన బోధించిన ప్రకారము ఆయన మరణించి తిరిగి లేచి ఈ రోజున మాకు సాక్ష్యం ఇచ్చాడు, మాకు కనపడ్డాడు. ఇదిగో ఆయన సజీవుడు, ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆ మాటలు విని ఎంతమంది రక్షించబడ్డారంటే, పేతురు గారి మాటలు విని 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు 3000 మంది ఆ 41వ వచనంలో ఇంకాను అనేక విధమైన 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. వీరు ఏం చేస్తున్నారు? వీళ్ళు అపోస్తులు ఏ బోధ అయితే చెప్తున్నారు ఆ బోధ వింటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు వారితో
కలిసి ఉన్నటువంటి శిష్యులు ఏ మాటలైతే నేర్చుకున్నారో ఆ మాటలు బోధిస్తున్నప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే శ్రద్ధగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ బోధన తేక యోహాను గారు మొదటి యోహాను 2వ యోహాను చూడండి. 2వ యోహాను గారు రాసిన పత్రిక 225వ పేజీ. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందులోకి సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించిన వాడా అంగీకరించని వాడు. దేవునికి స్తోత్రం. వాడు అంగీకరించలేదు, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆ బోధయందు నిలిచి ఉండువాడు. ఏ బోధయందు? అపోస్తల బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. సో ఇప్పుడు ఎవరైనా ఈ బోధన తేక మీ ఎంతకు వస్తే మీరేం చెప్పకూడదు? ఏమో చెప్పకూడదు. వానికి శుభం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్, వందనాలు, అయ్యా మా ఇంటికి రండి. ఇంటికి చేర్చుకోవాలా చేర్చుకోవద్దన్నారా? చేర్చుకో వద్దు అన్నారు. దేవుని స్తోత్రం. ఎవరైతే క్రీస్తు లేనివాడు నా వాడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం లేనివాడు నా వాడు కాదు అంటే వాక్యం ఎవరు? యేసు ప్రభువు. ఈ వాక్యం లేని వారితో మనం ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. అంటే మన ఇంటి పక్కోళ్ళే, కానీ ఈ బోధ లేదు. ఏ బోధ లేదు? ఏ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం వాడిలో లేదు. వాడు క్రైస్తవుడే, కానీ ఏమి లేదు వాడిలో? సత్యము లేదు. సత్యము లేని వారితో ఏం చేయకూడదు? స్నేహము చేయకూడదు. క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అలెగ్జాండర్ గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్ని శాసించినటువంటి చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఈయన రాజ్యములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సైన్యాధికారి. సైన్యం మీద ఒక అధికారి ఉన్నాడు. ఆ సైన్యంలో ఒక వ్యక్తి దిగులుగా కూర్చున్నాడు. ఎందుకు దిగులుగా కూర్చున్నాడంటే ఏదో దేనికో భయపడిపోతూ ఉన్నాడు. చెప్పడం లేదు. చెప్పకపోతే ఈ అధికారి వెళ్ళి అడిగాడు, ఏంటి ఇలా ఉన్నావు? ఆ చక్రవర్తి దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎవరు తిరిగి వాళ్ళగా ఉండకూడదు, బాధపడుతూ ఉండకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి. సో ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటే అందరూ ఆయన ముందు, చక్రవర్తి ముందు తిరుగుతున్నారు. ఈయన మరి ఆయన ముందు కొద్దిగా బాధతో కనిపించాడు, భయపడిపోతుంది. అలెగ్జాండర్ పిలిచి, ఏంటి ఇలా ఉన్నామంటే, సార్ కొంచెం భయంగా ఉంది సార్, ఆందోళనగా ఉంది, చెప్పలేదు సార్ పరిస్థితులు అన్నాడు. భయపడేవాడిని నువ్వు నాతో ఎలా ఉంటావయ్యా? నేను ప్రపంచాన్ని శాసించేవాడిని అని అన్న తర్వాత నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అంటే అలెగ్జాండర్ అని ఒకసారి కొందరు నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకన్నా మార్చుకో అన్నాడు. అంటే నా పేరు అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చి నీ పేరేంటి అలెగ్జాండర్ కాబట్టి నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకన్నా మార్చుకో. నువ్వు భయపడుతూ నా ముందు తిరగడానికి వీల్లేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నా వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే సత్యము లేని వాడితో, అసత్యములో ఉన్న వాడితో నువ్వు స్నేహం చేయకూడదు. వారి శుభమని కూడా చెప్పకూడదు.
వాడిని నీ ఇంట చేర్చుకోనకూడదు. దేవుని స్తోత్రం. భయపడేవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదా? మరి దేనికి వారసుడు వాడు? చూడండి, ప్రకటన గ్రంథం చూడండి 19వ అధ్యాయం.